వెల్కమ్ బ్యాక్ టు అందమైన ప్రపంచం అండి. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బర్గర్స్ తయారు చేస్తున్నాడు. మా అబ్బాయి చేసాడు. సో నేను జస్ట్ వాయిస్ ఓవర్ చేస్తున్నా ఈరోజు. చూడండి, వాడు చాలా హెల్తీ బర్గర్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అసలు ఆయిల్ చాలా చాలా తక్కువ వేసాడు. నెక్స్ట్ ఇక్కడ గోమే బర్గర్స్ అనేసి దొరుకుతాయి అన్నమాట బయట. చాలా యమ్మీగా ఉంటాయి. సో వాడు అవే ఇంప్రవైజ్ చేశాడనమాట. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి దాన్ని మెల్లగా ఫ్రై చేస్తున్నాడు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసేసి చూడండి ఇంకా ఫ్రై చేస్తున్నాడు. వాడు ఆయిల్ తక్కువ వేసాడు కాబట్టి కొంచెం ఎక్కువ మెల్లగా ఫ్రై చేస్తున్నాడు, లేకపోతే మాడిపోతాయి కదా, అందుకు చేసాడు. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ ఉంది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి టమాటోస్ అవి మీట్ తీసాడు. అదేంటి గోట్ మీన్స్. దాంట్లో ఇప్పుడు అన్ని సాల్ట్ వేసి ఇంకేమేస్తున్నాడు, సాల్ట్ వేసాడు. దెన్ ఓకే, సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గ వేసుకోండి. చిల్లీ పౌడర్, నెక్స్ట్ పసుపు వేసాడు. నెక్స్ట్ ఏమో కొరియాండర్ పౌడర్. కొరియాండర్ పౌడర్ కూడా ఇది 500 గ్రామ్స్ మిన్స్, దానికి తగ్గంత కొరియాండర్ పౌడర్ వేసుకోండి. ఇక్కడ మిన్స్ ఇట్లా బాక్సుల్లో వస్తుంది అనమాట, 500 గ్రామ్స్ కిలో అట్లా. ఈరోజు అయితే 500 గ్రామ్స్ తెచ్చాము. దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసాడు కదా, ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ దాంట్లో అన్నీ వేసేసి ఇంక ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. సో దట్ అన్ని ఇంగ్రీడియంట్స్, అది మిన్స్ కదండి, సో దాంట్లో చక్కగా కలవాలి అంటే కొంచెం ఎక్కువసేపు మంచిగా మిక్స్ చేయాలన్నమాట. చేసి అదిగోండి మిక్స్ చేసేస్తున్నాడు. బాగా మసాలాలు అన్నీ కలిసేలాగా మిక్స్ చేసి చక్కగా మిక్స్ చేస్తున్నాడు. చూడండి, మిక్స్ చేయాలి, చేయకపోతే అది అక్కడక్కడ ఉండిపోతాయి అన్నమాట మసాలా అంతా. బాగా కలపాలి. దీంట్లో ఎక్కువ ఆయిల్ ఏమి వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది కొంచెం ఎక్కువ ఫ్యాటీ ఉంటుంది కదా. చక్కగా బాల్స్ మేక్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. ఏం ఆయిల్ అట్లా ఏం వేయక్కర్లేదు అనమాట. ఇక్కడ 2 రకాల మిన్స్లు దొరుకుతూ ఉంటాయండి. ఒకటి లీన్ మిన్స్, ఇంకోటి ఫ్యాట్ ఉంటుంది దాంట్లో. దాన్ని స్టార్స్ వేస్తాడనమాట, విచ్ ఎవర్ ఈజ్ హెల్దీ అని. స్టార్స్ని బట్టి అది హెల్దీయా ఫ్యాటీయా అని మనం డిసైడ్ అవ్వాలి. సో మేమైతే ఎప్పుడు లీన్ మీటే తీసుకొస్తామన్నమాట. తెచ్చేసి వాడు అన్ని బాల్స్ చేసేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు టమాటోస్ కట్ చేస్తున్నాడు. టమాటోస్ కూడా మరీ పండువి కాకుండా కొంచెం దోరగా ఉన్నవైతే కట్ చేయడానికి బాగుంటాయి, స్లైసెస్ చేసుకోవటానికి. సో చూడండి చక్కగా కట్ అవుతుంది. ఏదైనా పండుదైతే మాత్రం అంత బాగా కట్ అవ్వదు. బ్రెడ్ మీద మనకి నచ్చిన సాస్ ఏదో ఒకటి రాసుకోవచ్చు. సో ఇక్కడ మా బ్రిజేష్ అయితే బఫెలో సాస్ వేస్తున్నాడు అనమాట. దాని పేరు బఫెలో సాస్. స్వీట్ అండ్ సవర్గా ఉంటుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది. దాని మీద లెచెస్ మీద ఇప్పుడు ప్యాన్ మంచిగా హీట్ అయ్యాక చక్కగా మిన్స్ ప్యాటీస్ మేక్ చేస్తున్నాడు అనమాట. అది చాలా క్విక్గా కూడా అవుతాయి. ఇవి మిన్స్ కదా, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. 5 మినిట్స్ ఈచ్ సైడ్ 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. దానిపైన చీజ్ అక్కడే ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోతుంది ప్యాన్ మీద. ఇదిగోండి, చీజ్ మెల్ట్ అయిపోయింది బాగా ఆ ప్యాటీస్తో పాటు. ఆ పైన ఏమో బేకన్ పెట్టేసి దాన్ని ఫినిష్ చేస్తాడు. దట్స్ ద ఎండ్ ప్రోడక్ట్. ఇట్స్ యమ్మీ బర్గర్ ఈజ్ రెడీ. Please like and subscribe. Thank you.